సో వీటి యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, కారకాలు ఏమి ఉంటాయో తెలుసుకుందాము. సో వీటికి చాలా వరకు కారకాలు ఉండవు. శరీరంలో ఏదైనా ర్యాండమ్ మ్యుటేషన్ ఈవెంట్ జరిగినప్పుడు ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని కారకాలు మనం తెలుసుకుందాము. సో వయసు పెరుగుతున్న కొద్దీ ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ క్యాన్సర్ లైక్ ఏఎంఎల్ కానీ, సిఎంఎల్, సిఎల్ కానీ. ఇంకో రకం ఏఎల్ఎల్ అనేది మనం పిల్లలు కూడా చూస్తుంటాం మోస్ట్ కామన్లీ. ఏఎల్ఎల్ అనేది బోత్ పిల్లలు అండ్ వయసు వాళ్ళు కూడా చూస్తుంటాము. అలాగే మగవాళ్ళలో కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని కెమికల్స్ లైక్ బెంజిన్ అని చూశారు వివిధ స్టడీస్లో. బెంజిన్ అనేది కెమికల్, అది సిగరెట్ స్మోకింగ్లో కూడా ఉంటుంది. సో ఈ స్మోకింగ్ వల్ల కొంతవరకు రిస్క్ అనేది లైక్ ముఖ్యంగా ఏఎంఎల్ రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బెంజిన్ అనేది మిగతా ఫ్యాక్టరీ లైక్ రబ్బర్ ఫ్యాక్టరీ కానీ, ఆయిల్ రిఫైనరీ, షూ ఫ్యాక్టరీ కానీ, పెయింట్స్, ఇలా చాలా పలు రకాల ఫ్యాక్టరీ ఎక్స్పోజర్లో కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని మెడికేషన్స్ వల్ల. సో కీమోథెరపీ అనేది మనం చాలా వాటిలో ఇస్తుంటాము, చాలా క్యాన్సర్లో. సో కీమోథెరపీ కూడా కొన్ని వాటి వల్ల లాంగ్ టర్మ్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆల్దో చాలా తక్కువ ఉంటుంది, మేబీ 1 to 2% ఉంటుంది. కాబట్టి రిస్క్ అనేది ఉంటుంది ఈ ట్రీట్మెంట్ వల్ల కూడా. ఇంకోటి రేడియేషన్ అనేది లైక్ చాలా హై డోస్ రేడియేషన్ అంటారు. లైక్ అటామిక్ బాంబ్ కానీ, న్యూక్లియర్ రియాక్టర్ అట్లా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరికి సర్వైవ్ అయ్యారో వాళ్ళకి రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ ఈబీ ఇన్ఫెక్షన్ అంటారు. దానివల్ల బర్కిట్స్ ల్యూకేమియా అంటారు, లింఫోమా. అది ఒక ఏలిలో ఒక సబ్ టైప్, అది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, ఆల్దో చాలా అన్కామన్, కాబట్టి వాటి వల్ల రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. లైక్ లీఫ్-ఫ్రామ్లీ సిండ్రోమ్ అంటారు. వీటి వల్ల మిగతా క్యాన్సర్ లైక్ ఎముకల క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి న్యూరోఫైబ్రోమైటిస్ అంటారు, అంటే నరాలకు సంబంధించినది. ఇది దద్దులు కానీ, నరాల ఇబ్బంది ఉండే ఛాన్స్ ఉంటుంది వీటి వల్ల. ఇంకో అటాక్సియా అంటారు, టిలెంజిక్టేసియా. వీటి వల్ల మెదడులో కూడా అటాక్సియా అంటే ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో అట్లా ఇంకో డౌన్ సిండ్రోమ్ అని, ఇలా చాలా వరకు సిండ్రోమ్స్ ఉన్నాయి. వాళ్ళలో వీటి యొక్క కారకం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ మనకి ఇందులో మిగతా క్యాన్సర్లో కాదు, చాలా రేర్ ఉంటుంది రిస్క్ అనేది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం యూ కెన్ ఫాలో దిస్ ఛానల్. యూ కెన్ లైక్ అండ్ షేర్ ద వీడియో, అండ్ కమెంట్స్ ఉన్నా యూ కెన్ మెన్షన్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ.